చేర్యాల మండల కేంద్రంలోని ఆకునూరు గ్రామంలో పుల్లెంగుల పద్మ ఏకానందం సేవ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో ఈరోజు భవానీ మాత నవరాత్రి ఉత్సవాల భాగంగా కుంకుమార్చన కార్యక్రమం జరిగింది. పద్మ ఏకానందం సేవ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో సుమారు 500 మంది మహిళలకు పూజకు కావాల్సిన అన్ని వస్తువులతో కూడిన పూజ సామాన్లు ఇచ్చామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కుంకుమార్చనతో పాటు పెద్ద ఎత్తున భక్తులకు అన్నదాన కార్యక్రమం కూడా చేశారు. ట్రస్ట్ అధ్యక్షుడు తెలంగాణ బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఏకానందం మాట్లాడుతూ గత 4 సంవత్సరాల నుండి భవానీ మాత ఉత్సవాలను భక్తి శ్రద్ధలతో చేస్తున్నామని, అలాగే ఈ సంవత్సరం కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తున్నామని ఆయన తెలిపారు. మా ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలతో పాటుగా దైవ కార్యక్రమాన్ని కూడా చేస్తున్నామని ఆయన తెలిపారు. ఇలా ట్రస్ట్ ద్వారా మా సొంత ఊరు ఆకునూరు గ్రామ ప్రజలకు సేవ చేసే అదృష్టం కలిగినందుకు చాలా సంతోషంగా ఉందని ఆయన తెలిపారు. ఇంకా ముందు అనేక సేవాది కార్యక్రమాలతో పాటుగా దైవ కార్యక్రమాలు కూడా చేస్తామని ఆయన అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో మహిళలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నమస్కారం. భవానీ గ్రామం ఆకునూరు, మండలం చేర్యాల. ఇవాళ కుంకుమార్చన పురస్కరించుకొని వచ్చిన మహిళలందరికీ నా యొక్క శుభాభివందనాలు. ఉల్లెంగుల సేవా ట్రస్ట్ నిర్మించి దాదాపు 20 సంవత్సరాలు అవుతుంది. 20 సంవత్సరాల నుంచి ఉల్లెంగుల సేవా ట్రస్ట్ ద్వారా ఉల్లెంగుల పద్మ ఏకానందం గారు ట్రస్ట్ ద్వారా అనేక కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. అందులో భాగంగా ముఖ్యంగా పిల్లలకి బెంచెస్ కానీ, పిల్లలకి పలకలు, పుస్తకాలు, పాఠ్య పుస్తకాలు, నోట్బుక్స్, తర్వాత ప్యాడ్స్ ఇవన్నీ అందజేస్తున్నారు. ముఖ్యంగా కరోనా కాలంలో కూడా తిమ్మాపూర్లో కానీ, కరీంనగర్లో కానీ, ఆకునూరులో కానీ ఆకలితో అలమటించకుండా ప్రతి పేదవాళ్ళకి 5 కిలోల బియ్యము, నిత్యావసర సరుకులన్నింటినీ కూడా పంచిపెట్టడం జరిగింది. అలాగే మీ ఆకునూరు ప్రభుత్వ పాఠశాలల్లో వాటర్ ప్లాంట్, ప్రతి ఒక్క పాఠశాలలకి పిల్లలకి వాటర్ ప్లాంట్ కూడా పెట్టడం జరిగింది. ఇప్పుడు 4 సంవత్సరాల నుంచి భవానీ రుద్రేశ్వర ఆలయంలో ఉల్లెంగుల సేవా ట్రస్ట్ ద్వారా అనేక మందికి, అంటే ఒక్కొక్క సంవత్సరం కనీసం 500 నుంచి 600 మందికి 2 జాకెట్ పీసులు, కుంకుమ, పసుపు, ఖర్జూర పండ్లు, అంటే కుంకుమార్చనకు కావాల్సిన సామాగ్రిని అంతటిని కూడా ఉచితంగా మహిళలకి ప్రొవైడ్ చేసి మహాకుంకుమార్చన అమ్మవారికి మహాకుంకుమార్చన చేయడం జరుగుతుంది. ఆ భవానీ రుద్రేశ్వర స్వామివారి కృపా కటాక్షాలు ఉల్లెంగుల సేవా ట్రస్ట్ చైర్మన్ అయినటువంటి ఉల్లెంగుల పద్మ ఏకానందం గారికి నిండుగా ఉండాలని ఆ భగవంతుని నిండుగా ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాం. ఇలాంటి మహత్తరమైన కార్యక్రమాలు చేస్తున్నందుకు ఆకునూరులో పుట్టిన ముద్దు బిడ్డ ఏకానందం గారు తనకే కాకుండా ఈ యొక్క పుణ్యాన్ని మన ఊరు కాకుండా ఇతర ఊర్ల నుండి కూడా వచ్చే విధంగా ఈ మహంతర కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందుకు మేమందరం చాలా సంతోషిస్తున్నాము. ఇక్కడ ఏకానందం గారు ఇంకా ఇదే విధంగా సమాజ సేవలు ఎన్నో చేయాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా ప్రతి ఒక్కరి కూడా ఏ సహాయం పడినా నేను ముందున్నాను అనే విధంగా ఆకునూరు ముద్దు బిడ్డగా ముందుకు సాగుతున్నారు. తన ప్రయాణాన్ని ఇదే విధంగా కొనసాగిస్తూ ఎన్నో కార్యక్రమాలు చేపట్టి సమాజానికి తోడ్పడాలని కోరుకుంటున్నాము. ఇలాంటి కుంకుమ పూజ కార్యక్రమాలే కాకుండా కార్తీక పుణ్యంలో కూడా చాలా శివ కళ్యాణము, అలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు చాలా చేపడతారు. వారికి, వారి కుటుంబ సభ్యులకి భవానీ రుద్రేశ్వర స్వామి ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ మా తరపున, మా ఊరు తరపున కూడా తనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. జై భవానీ రుద్రేశ్వర. దసరా శరణవరాత్రుల సందర్భంగా భవానీ రుద్రేశ్వర ఆలయంలో ఉల్లెంగుల సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉల్లెంగుల పద్మ ఏకానందం గారు ఈసారి నిర్వహిస్తున్నట్టుగా ఈసారి కూడా కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించబడింది. కుంకుమార్చనకు మహిళలు మన సౌభాగ్యం కోసం 100 సంవత్సరాలు మా భర్తలు సుఖంగా ఉండాలి, సౌభాగ్యంగా ఉండాలి, మా పాడి పంటలు బాగుండాలి, మా పిల్ల జల్లు బాగుండాలని చెప్పి ఇది సహస్రనామాలతో కూడుకున్న పూజ నిర్వహిస్తున్న క్రతువు నిర్వహించడం జరిగింది. వారందరికీ కూడా వచ్చినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి వారికి కూడా పూర్తి సామాగ్రి, పూజా సామాగ్రి, కనుములు కానీ, అరటి పండ్లు కానీ, ఇంకా వేరే పూజ ఏమైతే కావాలనో అవన్నీ అందించి చివరికి వారికి ముత్తైదులకు భోజనం పెట్టి పంపించడం జరిగింది. వారి అమ్మవారి దయ వల్ల వారు మంచిగా ఉండాలని చెప్పి కోరుకుంటూ, మా విశ్వేశ్వరుని కూడా గత 40 సంవత్సరాల నుండి వారి నాన్నగారు నిష్కామ కళా కేంద్రం నిర్వహించి వారు అనేక కార్యక్రమాల్లో పాల్గొంటూ
అనేక స్వచ్ఛంద కార్యక్రమాలు కానీ సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతుంది. దానికి తోడు ఇద్దరం కూడా అన్న అటు నేను ఇటు మరి చేయడం జరుగుతుంది. వారి నాన్న కృప బాగా పెద్ద సంకల్పం అవలనేదారంటేనే ఆయన నిష్కామ కళాకేంద్రం వరంగల్ మొత్తం ఒక పివి నరసింహారావు, ఒక చెన్నారెడ్డి, ఒక నాదెండ్ల భాస్కర్ రావు ఇటువంటి ప్రముఖులు ఒక సంవత్సరం ఒకసారి వచ్చి ఈ గుడిని దర్శించారు. కాబట్టి అదే తంతును నిర్వహించడానికి మేము సాయశక్తిగా పనిచేస్తామని చెప్పి కోరుకుంటూ వచ్చిన ఈ కార్యక్రమానికి వచ్చిన మరి భక్తులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఎలాంటి చిన్న పొరపాట్లు ఉంటే క్షమించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. జై చండీ మాత, జై శ్రీమాత్రమైన. మొదట దీని పేరు శతపత్రపురం. శతపత్రపురం అని పేరు. ఇది కనీసమైన ఈ ఆకునూరు చరిత్రకు ఒక 5000 సంవత్సరాల చరిత్ర ఉంది. పాండవులు ఉన్నప్పటి నుంచి ఈ ఆకునూరు ఉన్నది. ఈ శిలాశాస్త్రం మీద కూడా రాసి ఉన్నది. ఇప్పుడు ఇది 2000 సంవత్సరాలైంది గుడి కట్టి. ప్రతాపరుద్రుడు ఇక్కడికి యుద్ధ సమయంలో ఆయన రాజుల కాలంలో పోతుంటే ఈ నగరేశ్వరుని పట్టకుండే దానికి నమస్కారం దండం పెట్టి నేను మళ్ళీ యుద్ధంలో గెలిస్తే ఇక్కడ నిర్మిస్తా అని చెప్పి ఆయన ఒప్పుకున్నాడు. వచ్చి మళ్ళీ గుడి 100 మంది పండితులతో, వేద పండితులతో కాశీ నుంచి తెప్పించాడు. మళ్ళీ కూడా 100 మంది పండితులు ఉంటారు. అప్పుడు ఆ కాలంలో శతపత్రపురం అని పేరు, బ్రాకెట్లో ఆకునూరు అన్నది. దీంట్లో అంత పెద్ద చరిత్ర కలిగినటువంటి ఆకునూరు. ఇంచుమించు దీంట్లో కళాకారులు, యోగులు, మహనీయులు, ఈ కాలంలో మహనీయులు, రాజకీయ దురంధరులు కూడా ఉన్నారు. మా ఊరు నుంచి కనీసం 5 మంది ఎమ్మెల్యేలు అయింది. టీచర్లు ఒక 200 మంది టీచర్లు ఉన్నారు. ఇది రజాకార్ మూమెంట్ అప్పుడు కూడా పెద్ద వ్యతిరేకం చేసి, నక్సలైట్ వ్యతిరేకం చేసి రజాకాలం అది ఓడించినటువంటి గ్రామం ఇది. చాలా పెద్ద గ్రామం. ఇక్కడ 9 మంది ఆ గుళ్ళో చంపిన వాళ్ళ ఫ్రీడమ్ ఫైటర్ డబ్బులు కూడా వస్తున్నాయి. ఇప్పటి వరకు ఆ ఫ్యామిలీ అట్లే ఉన్నాయి. ఈ చరిత్ర కలిగినటువంటి ఆకునూరు చరిత్ర చాలా పెద్దది. ఇక్కడ మా నాన్నగారు అయినటువంటి మహర్షి అవలనారాయణ గారు ఫ్రీడమ్ ఫైటర్. ఆయన సంఘ సంస్కర్త. ఆచార్య వినోబాబే దారిలో నడిచిండు. ఆయన ఒక 600 ఎకరాలు భూమిస్తే ఆయన ప్రజలకు పంచిండు. ఈ ఊరు వన్నె తెచ్చిందంటే శ్రీ శ్రీ పూజ్య అవలనారాయణ గారు. ఆయన నిష్కామ కళా కేంద్రాన్ని స్థాపించి కనీసం బళ్ళు లేని పరిస్థితుల్లో ఒక 100 గ్రామాలకు స్కూళ్ళు పెట్టి ఆయనే గుర్రం మీద అబ్జర్వేషన్ చేసి ఇదే కళాకేంద్రం, ఇదే ఈ గుడే కేంద్రం. ఈ గుళ్ళో అన్ని పర్ణశాలలు కట్టి ఉండేవాళ్ళు. ఇక్కడి నుంచి అన్ని సర్క్యులేట్ అయ్యేది ఉండే. అవే ఇప్పుడు స్కూల్లో అయిపోయినాయి పర్మనెంట్గా. గవర్నమెంట్ రాను గవర్నమెంట్ మా ఊరు స్కూల్ కూడా అదే స్కూల్ నాన్నగారు పెట్టించింది. మరి చెన్నారెడ్డి గారు వచ్చారు, పివి నరసింహారావు, బూరుగుల రామకృష్ణరావు, కాళోజీ నారాయణరావు, యతిరాజారావు గారు, పెద్ద వాళ్ళు ఇక్కడికి వచ్చి దర్శించిపోయిన నాన్నగారిని. ఆయన ఒక మహర్షి ఉండే. దాన్ని ఆయన యునానిమస్గా సర్పంచ్ చేసిండు, కొమరేలు చైర్మన్ చేసిండు. తర్వాత ప్రతిదీ పోస్టులు ఎన్ని వచ్చినా కూడా రాజీనామా పెట్టి ఆయన యునానిమస్గా నాకు వద్దని చెప్పేది. అటువంటి సంఘ సంస్కర్త అవలనారాయణ గారి కొడుకుని నేను. నా పేరు విశ్వేశ్వర్ యాదవ్. ప్రస్తుతం నేను కాంగ్రెస్ పార్టీలో PCCలో ఉన్నా. ఇప్పుడు మా తమ్ముడు కూడా ఏకానందం అదే దారిలో ఉన్నాడు. ఇక్కడ ఒక దగ్గరనే పుట్టి పెరిగినాం కాబట్టి ఈ యొక్క శివుడు ఎప్పుడో ఒకసారి సంకల్పించినట్టుంది, మళ్ళీ విజృంభించింది. ప్రజాసేవ చేద్దామనే ఉంది, వేరే సంకల్పం ఏమీ లేదు. ప్రతి సంవత్సరం ఈ యొక్క ఆధ్యాత్మిక చింతను డెవలప్ చేస్తున్నాడు. ఈ యొక్క అమ్మవారి యొక్క శక్తిని, ఈ దేవాలయం ఉన్నటువంటి శక్తిని ప్రజలకు చెప్పడానికి మన ఆకునూరులందరినీ విజృంభించి ఆడపిల్లలకు కనీసమైన ప్రతి సంవత్సరం గవర్నమెంట్ కూడా చేస్తలేదు, అన్ని పంచీకరణ చేస్తున్నాడు. ప్రతి ఇంటింటికి బొట్టు పెట్టి ప్రతి ఇంటి ఆడపడుచుకు ఒక చీర పెడుతున్నాడు, గాజులు పెడుతున్నాడు, ఆదుకుంటుండు వాళ్ళ కష్టనిష్ఠులని. అది ఒక చరిత్ర తిరగవేనటువంటి మాట ఇది. కాబట్టి ఏకానందం మంచిగా చేస్తున్నాడు మా తమ్ముడు. మేము కూడా అప్పుడు చేసి 40 సంవత్సరాలు దాటినాక ఇప్పుడు తమ్ముడు అందుకున్నాడు. కాబట్టి మళ్ళీ గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి మేము ఇద్దరం కలిసే మాట్లాడుకున్నాం. సంఘ సంస్కరణ చేయడమే కానీ పార్టీల ప్రమేయంగా చేయడం లేదు. కాబట్టి దీన్ని మీరు పబ్లిసిటీ చేసి వాళ్ళ తమ్ముడిని కూడా ఈ కళాకేంద్రాన్ని కూడా హైలైట్ చేయడానికి కూడా మేము తీర్మానించుకున్నాం. మీరు కూడా దానికి సహకరించాలి ప్రెస్ వాళ్ళు అని చెప్పి విరమించుకుంటున్నాం.